కేంద్ర క్రీడలు యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఖేలో ఇండియా గేమ్స్, 40వ నేషనల్ గేమ్స్, అంతర్జాతీయ క్రీడా పోటీలకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియా పథకం కింద క్రీడాకారుల శిక్షణ, క్రీడా వస్తుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎం కోరారు. 2036 ఒలింపిక్స్ క్రీడలకు భారతదేశం ఆతిథ్యం ఇస్తే 2 ఈవెంట్లను తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు సీఎం. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఇండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ భేటీ అయ్యారు. తెలంగాణలో క్రీడాభివృద్ధిపై ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కపిల్ దేవ్ ప్రశంసలు కురిపించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. క్రీడారంగంలో తెలంగాణ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు వెటరన్ క్రికెటర్. క్రీడా అభివృద్ధిలో భాగస్వామ్యం అందిస్తామని సీఎంకు హామీ ఇచ్చారు కపిల్ దేవ్. యువతలో క్రీడా ప్రోత్సాహానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా విద్యా సంస్థలపై తెలంగాణ దృష్టి పెట్టిందన్నారు. దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో క్రీడా యూనివర్సిటీపై చర్చించామని కపిల్ దేవ్కు సీఎం వివరించారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణలో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీ ఏర్పాటుపై చర్చించారు. ఏఐ టెక్నాలజీతో విఎఫ్ఎక్స్ స్మార్ట్ స్టూడియోలు ఏర్పాటు చేయాలని చర్చించారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించారు. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో వన మహోత్సవం 2025ను ప్రారంభించారు. ప్రతి ఇంట్లో కనీసం 2 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పిల్లల్లాగే వాటిని సంరక్షిస్తే తెలంగాణ రాష్ట్రమంతా పచ్చదనంతో నిండిపోతుందన్నారు సీఎం. ముఖ్యమంత్రి మొక్క నాటుతూ వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్స్ రాబోతున్నాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో ఇవ్వాలా. మా శ్రీలత గారు, మా గద్వాల విజయలక్ష్మి గారు ఈరోజు మేయర్, డిప్యూటీ మేయర్ అయినరంటే రాజీవ్ గాంధీ గారు మహిళా రిజర్వేషన్లు దేవట్టి ఇవ్వాలా. వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ చెందిన పెద్దలు ఈ నెల 14న సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. ప్రధాని మోడీ, ఇతర కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు సీఎం చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు రేపు శ్రీశైలం వెళ్లనున్నారు. కృష్ణానదికి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండిపోయింది. దీంతో ప్రాజెక్టు గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టుకు 1,62,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. వరద పెరుగుతుండటంతో రేపు నీటిని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేయనున్నారు. కడప జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా మాజీ సీఎం జగన్ పులివెందుల వెళ్లారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా రేపు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించనున్నారు. రేపు ఉదయం 6:45 పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఇడుపులపాయకు చేరుకుంటారు. వైఎస్ఆర్ ఘాట్ దగ్గర కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పులివెందులలోని క్యాంప్ ఆఫీసుకు చేరుకుని ప్రజల్ని కలుస్తారు. ఆ తర్వాత సాయంత్రం బెంగళూరు చేరుకుంటారు. మరోవైపు ఎల్లుండి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంకు వెళ్లనున్నారు. దాంతో ఆయనకు షరతులతో కూడిన అనుమతిచ్చారు పోలీసులు. అక్కడ రైతులను పరామర్శించనున్నారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ చిన్నది కావడంతో 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. హెలీప్యాడ్ దగ్గర కేవలం 30 మందికి మాత్రమే అనుమతిచ్చారు పోలీసులు. ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలు చేయకూడదని పోలీసులు నిబంధనలు విధించారు. వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జెండా పీకేసే పరిస్థితి వచ్చిందని, రైతుల పేరుతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. పొదిలి, గుంటూరు వెళ్లిన సమయంలో ఎవరైనా రైతులు ఉన్నారా అని ప్రశ్నించారు మంత్రి అచ్చెన్నాయుడు. జగన్ను రైతులు ప్రశ్నించాలని అన్నారు. కానీ నువ్వు ఇష్టానుసారంగా తెచ్చి
మొన్నైతే పొగాకు పలకరించడానికి వెళ్ళి మొత్తం పొగాకు బేళ్ళన్నీ మట్టేశారు. ఎంత నీచం అంటే గుంటూరు మిర్చి ఆట పలకరించడానికి వెళ్ళి మిర్చి బస్తాలన్నీ దొంగలాడికి వెళ్ళిపోయాయి. ఒక్కడైనా రైతు ఉంటాడు రేపు మీరు చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా. వైసీపీ నాయకులపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. రప్పా రప్పా అని రోడ్లపై తిరుగుతుంటే ఊరుకోవాలా అని ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్కు చిత్తశుద్ధి ఉంటే కోర్టులలో తమ తప్పు లేదని నిరూపించుకోవాలన్నారు. సంవత్సరాల పరిపాలన చేతకానటువంటి వ్యక్తి మళ్ళీ వచ్చి కులమనో మతమనో ఏదో ఒక వంక పెట్టి ప్రజల్లో ఒక అశాంతిని సృష్టించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. 151 అని చెప్పి విరవీగారు. ప్రజలు బుద్ధి చెప్పారు. 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా వాళ్ళలో పరివర్తన రాలా, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పులు రాలా. ఇవాళ సర్వనాశనం అయిపోయినటువంటి రాష్ట్రానికి ఇవాళ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సూపర్ 6 వాగ్దానాలు ఎందుకు అమలు చేయరంటూ ప్రశ్నించారు వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఎవరైనా ప్రశ్నిస్తే డిప్యూటీ సీఎం పవన్ మక్కెలు విరగ్గొడతామంటూ మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే మాటలేనా ఇవి అంటూ ప్రశ్నించారు. ప్రజల్లోకి వస్తే ఎవరి మక్కెలు ఇరగ్గొడతారో తెలుస్తుందని అన్నారు బొత్స. మాయమాటలు చెప్పేవారిని మోసగాళ్లు అని కాకుండా ఎలా పిలుస్తారని ప్రశ్నించారు బొత్స. పిఠాపురంలో జరిగిన వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బొత్స సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ పెద్ద మళ్ళీ వైసీపీ పేరు మళ్ళీ పెద్ద 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి నాలుగొచ్చి మందమా నీకు తాడు తీస్తా ఉంటాడు ఆయన. ఇప్పుడు చేయమంటాడు పవన్ కళ్యాణ్ అంటాడు, స్థానిక ఎమ్మెల్యే అంటాడు, మీ మక్కలు ఎదుర్కొడుతూ ఉంటాడు. చూడండి అంటే తాడు తీయడానికి మక్కలు ఎదుర్కోవడానికి ఇవాళ వైసీపీ కార్యక్రమంలో తయారుగా ఉన్నామా? తనకు కేటాయించిన శాఖలన్నీ గందరగోళంగానే ఉన్నాయంటూ మంత్రి వాకిటి శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లుగా ఆగమాగమైన శాఖలను తనకు అప్పగించారంటూ వ్యాఖ్యానించారు. పశుసంవర్ధక శాఖ, యువజన సర్వీసులు ఇస్తే ఏం చేసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. గందరగోళంగా ఉన్న శాఖలను గాడిన పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నానని అన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. శాఖలను ఎట్లుంటే దురదృష్టమో అదృష్టమో మా పొన్నమని చెప్పాలి. గడబడైన తర్వాత నాకు ఇచ్చారు. మత్స్యశాఖ గడబడ లేపారు. 10 ఏళ్ళ అంత కింద మీద చేసి పడేసి అది నా చేతిలో పెట్టారు. ఇదొక్కటే కాకుండా యానిమల్ హస్బెండరీ ఇచ్చారు, పశుసంవర్ధక శాఖ. దాంట్లో గొర్రెల బర్రెలు అన్ని కిరికిరిలు అయినాక నా చేతిలో పెట్టారు. ఇప్పుడు నేను ఆ కిరికిరి కడుక్కున్నా లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాలన్నా అర్థం కాని పరిస్థితి. స్పోర్ట్స్ ఒక్కటే కాదన్నా, నాకు ఇచ్చిన 5 అట్లే ఇచ్చారు. అంతేనా? తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద. దాంట్లో నిధులు నియామకాలు ఎవరికి ఇవ్వలే. కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని అదొక శాఖ ఇచ్చారు. ఇక గొర్రెల విషయం అయితే మొత్తం ఈ రాష్ట్రంలో జరిగింది ఏందో మొత్తం దేశం కంతా తెలిసిపోయే విధంగా అదే గొర్రె బయటికి దాటే మళ్ళీ అదే గొర్రె లోపడుకోవచ్చు, అదే గొర్రె బయటికి దాటే అదే గొర్రె లోపడు. న్యూస్ సీఎం రేవంత్ రెడ్డికి అధికారం రాగానే ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం కుర్చీలో కూర్చునే భాగ్యం వచ్చిందే కేసీఆర్తో అని గుర్తు చేశారు. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే కేసులు అరెస్టులేనా అని ప్రశ్నించారు. పోతే తెలంగాణ వస్తుండేనా? అది తెలియదా రేవంత్ రెడ్డికి? నేనేమంటున్నా అంటే అధికారం రాగానే ఎగిరెగిరి పడితే మేము కూడా ఉన్నాం 10 ఏళ్ళు మంత్రులుగా, కానీ ఎప్పుడు ఇటువంటి పనులు చేయలే కదా, గింత లేఖిగా మాట్లాడలే కదా. గింత దిక్కుమాలిన అడ్డమైన కేసులు పెట్టించుడు, కార్యకర్తలను కొట్టించుడు, ప్రతిపక్షం అంటేనే పోస్టు పెడితే పోలీసుడు ఫోన్ చేసుడు. మన నర్సింగ్ అని మన పిల్లగాడు ఒక్క పోస్టు పెడితే ఆ పిల్లగాని పోలీసులు తీసుకుపోయి పొట్టు కొట్టింది. అంటే గింత అరాచకమా? ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే కేసులు పెట్టుడు, రోకల్ బండలు ఎక్కించుడు, ఇష్టం ఉన్నట్టు కొట్టుడు, ఇష్టం ఉన్నట్టు. మాజీ మంత్రి కేటీఆర్కు బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆయన కాన్వాయ్ను రోడ్డు మీద తిరగకుండా అడ్డుకుంటామన్నారు. కాంగ్రెస్ వాడు పడతారు, మీరు వాళ్ళు కూడా పడతారు. ఇంకొకసారి బీజేపీలను వీడని వాడితే బిడ్డని కాన్వాయ్ రోడ్ల మీద ఎదుర్కొంటూ చేస్తాం. బిడ్డ తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తిపాస్తులు ఏంది, నీ కుటుంబ ఆస్తిపాస్తులు ఏంది? 3 తల షర్ట్ వేసుకున్నావు నువ్వు, నీ కుటుంబం అంతా 3 తల షర్టు కింద రబ్బర్ చెప్పులు వేసుకున్నారు. మీరు ఫోటో చూపడతా ఇవాళ మీ 1000 కోట్ల ఆస్తులు ఎక్కడ చేసినాయి? నువ్వు కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటి దెబ్బలు తిన్నది తెలంగాణ ఉద్యమంలో? ఎన్ని కేసులున్నా మీ మీద, ఎన్నిసార్లు జైలుకు పోయిన మీరు మీ కుటుంబం? తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. కేసీఆర్ కుటుంబము 1000 కోట్లు సంపాదించారు ఇవాళ.
ములుగు జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలతో రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ చేపట్టిన నిరసన దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. గాంధీ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు నేతలు. ములుగు జిల్లాలో దండుపాళ్యం అరాచకాలు సృష్టించిందంటూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఇదే సమయంలో మంత్రుల పర్యటన ఉండటంతో నిరసనకు దిగిన బీఆర్ఎస్ కార్యకర్తల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సమయంలో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ములుగు జిల్లాలో జరుగుతున్న అరాచకాలపై సీతక్క సమీక్షించుకోవాలని అన్నారు మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. జిల్లా స్థాయి కాంగ్రెస్ నేతలు చేస్తున్న అరాచకాలపై శాంతియుత నిరసనకు పిలుపునిస్తే పోలీస్ యాక్టును అమలు చేసి ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ములుగులో ఎమర్జెన్సీ నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. సీతక్క ఏం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అభివృద్ధిని ఓర్వలేక బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు తెలుస్తుంది ఇవాళ చట్టం ఇక్కడ ఎట్లా అమలవుతుందో సీతక్క గారు చెప్పాలి. ఆనాడు బాగా మాట్లాడారు ప్రతిపక్ష నాయకురాలుగా. కేసీఆర్ గారి పాలనలో మాకు స్వేచ్ఛ లేదు, మా గొంతులు కోచేస్తున్నారు, చీరేస్తున్నారు మాటల సీతక్క. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని కేసులైనా రివ్యూ చేయండి. మీ హయాంలో సంవత్సరాల కాలంలో ఈ పీరియడ్లో ఎన్ని కేసులు ఎవరెవరి మీద అయినా ఏ వర్గాల మీదైనా మీరే రివ్యూ చేసి అధికారికంగా చెప్పండి. జిల్లా కలెక్టర్ గారి చేత ఎస్పీ గారి చేత అధికారికంగా సంతకాలతో కూడినటువంటి ఒక నివేదిక విడుదల చేయని చెప్పండి. తప్పే ఉందల్లా. భవిష్యత్తులో ఎలాంటి ఉన్నతమైన పదవుల్లోకి పోవద్దు. ఈ పదవులలో ఉన్నా కూడా మాలాంటి వాళ్ళు ఫెయిల్యూర్ అయినరని ప్రచారం చేయాలి. తెలుసు కదా ఉన్నత వర్గాల కుట్రలు ఎట్లుంటే అందులో దురాంకారం ఎంత ఉంటుందో మీకు తెలుసు. వాళ్ళ కుటుంబం తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు ఏలరు అనేది తీసుకురావాలనేది వాళ్ళ ఆలోచన. నాలాంటి బిడ్డలను వెనుకబడ్డ బిడ్డలు 100 ఏళ్ల నుంచి తొక్కబడ్డ బిడ్డలు ఈరోజు ముందుకు వస్తుంటే వాళ్ళు సహించలేకపోతున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి వచ్చింది కదా, మీ కార్యకర్తల మీద మా గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఎన్ని కేసులు పెట్టిందో వివరాలు ప్రకటించు. మీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు మేము గృహ నిర్బంధమైనా ఎన్నిసార్లు కేసులైనాయో మేము నిరూపిస్తాం. ఇదే మా ఛాలెంజ్. ఈ నెల 10న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రేషన్ కార్డుల పంపిణీ, భూముల విలువల సవరణపై చర్చించనున్నారు. అలాగే స్టాంప్ డ్యూటీ సవరణ బిల్లు 2025 కూడా చర్చిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించనుంది మంత్రివర్గం. మేడిగడ్డ నుంచి నీటి ఎత్తిపోతలతో పాటు పలు అంశాలపై సమాలోచనలు చేయనుంది తెలంగాణ కేబినెట్. రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. సారా, బ్రాందీ, గంజాయి, నల్లమందు, డ్రగ్స్ లాగే రాజకీయాలు కూడా వ్యసనమని అన్నారు. రాజకీయమంత వ్యసనం ప్రపంచంలో మరొకటి లేదని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన వారు చచ్చే వరకు బయటకు వెళ్లలేరని అన్నారు. నెల్లూరు వీఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవంలో మంత్రుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. వీఆర్ హైస్కూల్ను మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్గా మార్చడంపై మంత్రి ఆనం వేదిక మీదే అభ్యంతరం వ్యక్తం చేశారు. స్కూల్ అభివృద్ధికి మున్సిపల్ మంత్రి సహకరిస్తే అది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. మున్సిపల్ కార్పొరేషన్ పదాన్ని తీసేయాలని మంత్రి ఆనం సూచించారు. నాడు వెంకటగిరి రాజాస్ నిధులు ఇవ్వకపోయినా వారి పేరు మీదే కాలేజీని స్థాపించారన్నారు. ఇది ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో ఇటువంటి పొరపాట్లు చేస్తే దాన్ని ఎవరైనా మరొకరు కూడా దీన్ని ప్రస్తావన చేసేటువంటి అవకాశం. ఇదొక మరి ముంబై పేలుళ్ల కేసు కుట్రదారుడు తహూర్ రాణా ఎన్ఐఏ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించాడు. ముంబై సహా భారత్లో జరిగిన పలు ఉగ్ర దాడుల్లో రాణా పాత్రపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. ఎన్ఐఏ కస్టడీలో ఉన్న తహూర్ రాణా ముంబై ఉగ్రదాడుల్లో తన ప్రమేయం ఉన్నట్టు అంగీకరించాడు. అంతేకాదు, పేలుళ్లు జరిగిన సమయంలో ముంబైలో ఉన్నాడట. అప్పట్లో పాకిస్తాన్ ఆర్మీకి తాను నమ్మకమైన ఏజెంట్గా వ్యవహరించినట్టు కూడా రాణా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. గల్ఫ్ యుద్ధం సమయంలోనూ పాకిస్తాన్ సైన్యం తనను సౌదీ అరేబియాకు పంపించిందని ఎన్ఐఏ అధికారులకు చెప్పాడు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని బ్రిక్స్ దేశాలు ఖండించాయి. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తామని ఆయా దేశాల అధినేతలు స్పష్టం చేశారు. క్రాస్ బార్డర్ టెర్రరిజంతో పాటు ఉగ్రమూకలకు నిధులు అందిస్తూ ఆశ్రయం కల్పించే వైఖరిని ఎండగట్టారు. ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాద సంస్థలపైన, టెర్రరిస్టులపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు రియో డి జనీరో డిక్లరేషన్ను సభ్యదేశాలు విడుదల చేశాయి. అయితే ఈ తీర్మానంలో ఎక్కడా పాకిస్తాన్ పేరు ప్రస్తావించలేదు. భారత్, పాకిస్తాన్ను ఒకే త్రాసులో తూకం వేయలేమని స్పష్టం చేశారు ప్రధాని మోడీ. బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న మోడీ పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని మరోసారి తీవ్రంగా ఖండించారు.
టెర్రరిజాన్ని ప్రోత్సహించే దేశం పాకిస్తాన్ అని, భారత్ ఉగ్రవాద బాధిత దేశమని వ్యాఖ్యానించారు.